హే మామ, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే ఎర్రగడ్డలన్నీ ఒలిచేసుకొని మంచిగా ఎగ్ విత్ ఆనియన్ పొరుటు చేసేసుకుందాం. ఆయిలు, ఎగ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ ఆనియన్స్ ఇంకా ఒలుస్తూ ఉన్నారు. మనోడైతే ఇప్పుడు కటింగ్ చేయమని ఆడి చేత ఇచ్చాము, వాడేమో కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది మంచి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారిగా మీ ఫ్రెండ్స్తో కలిసి ట్రై చేయండి. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. మనోడైతే ఫస్ట్ కటింగ్ చేసుకున్నాడు. మనోళ్ళు పక్కన కూర్చొని ఏముంటాయి కదా మాటలు, అది మనోడు స్లైసీగా చిన్న ముక్కలుగా చాలా మంచిగా చాలా నీట్గా చాలా హాయిగా కట్ చేసాడు. ఈ లోపల ఇంకో మనోడు పోయి ఆ పొయ్యి మంట వేసేసి వెలిగించేసాడు. అదేమో మంట ఖాళీగా పోతుంది. ఇప్పుడైతే మనము మంట మీద పెనం పెట్టి మంచిగా ఆయిల్ వేసి మంచిగా ఎర్రగడ్డ వేసుకుందామా. ఇది మందలు అన్నమాట. మనోడు చిన్నగా పోయి మంటేస్తూ ఉంటాడు. అలా మంటేయడం వల్ల ఏంటంటే మంచిగా ఎర్రగడ్డ ఎత్తుకున్నామా, అందులో కొమ్మరించి బాగా వేపుకున్నామా. వేపుకోవడం అంటే ఎట్ట వేపుకోవడం కాదు, మనకు ఎగ్ బుజ్జి అంటారు దాన్ని చాలా దగ్గరలో. ఆ ఎగ్ బుజ్జిని మనకు పర్ఫెక్ట్గా రావాలంటే దోరగా ఎర్రగడ్డని వేయించుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా తినడానికి సూపర్గా ఉంటుంది. మామ, ఇవన్నీ ఏగే లోపల మనోడో పోయి అక్కడికి పోయి టేకాకులు అయితే తెచ్చేసాడు. ఈ టేకాకులు వేసుకొని మళ్ళీ కుమ్మేద్దాం. చూసారా, వాడు టేకాకులకు పోయి వచ్చే లోపలికి ఇక్కడ బాగా ఎర్రగడ్డలు ఏగిపోయినాయి. ఇప్పుడైతే గుడ్లు కొట్టి పోసే కార్యక్రమం. చిన్నగా ఒక్కొక్కడు గుడ్లు కొట్టి కార్యక్రమం చేస్తారన్నమాట. వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. అంతకాడికి ఇప్పుడు మనోడు ఒకడే కొడతా ఉన్నాడు. అరస్తా ఉన్నాం, వాడికి ఏంట్రా కొడతాడని చెప్పేసి. కానీ చుట్టుపక్కల ఇవ్వలేదు. లాస్ట్లో ఇచ్చినారు పాపం అతనికి. తర్వాత అతను కూడా కొట్టేసినాడు. మనం ఈ విధంగా కింద సన్నని సెగపై పైన తెల్లని గుడ్డుతో చేతిలో ఒక గెరిటో ఒక కత్తితో పెట్టుకొని గుడ్డిని అలా పగలగొట్టి బోండెల్లో వేస్తూ ఉంటే కింద మంటకి పైన కోడిగుడ్డుకి బాగా సెగ తగిలి అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకో గుడ్డు పోస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ ప్రాసెస్తో ఇంతవరకు ముగిద్దాము. ఇప్పుడు పోసిన కోడిగుడ్లన్నీ బాగా కలియబెట్టుకుందాం. ఎందుకంటే మనం అట్టాగే పోస్తూ ఉంటే అడుగంటే ప్రమాదం ఉంది. అందుకని మనం ముందుగా చిన్నగా కలిపెట్టుకుంటూ అలా 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 మాడకుండా ప్రశాంతంగా దాన్ని వేగనిద్దాం. వేగిన తర్వాత మనం కాసేపు ఈ విధంగా జారుగా వస్తుంది, బాగా కలిపెట్టుకుందాం. ఈ విధంగా బాగా కలిపెట్టడం వల్ల ఏందో తెలుసా మీకు, ఒకదానికొకటి మంచిగా మిక్స్ అవుతాయి. మిక్స్ అవ్వడం వల్ల టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అందువలన మంచిగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం కొద్దిగా వేయించుకున్న కొందే అది బాగా పొడి బారిపోతుంది. పొడి బారిపోవడం వలన మనకు అర్థమవుతుంది ఇది వేగుతుంది అని. అలా వేగడం వలన మనం తినడానికి చాలా సౌకర్యంగాను చాలా అమృతంగాను ఉంటుంది. అందువలన మనం దీన్ని ఇలాగే మనం బాగా ఇంకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా రుచిగాను చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా కొద్దిగా పసుపు వేసుకుందాం, కారం వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, లేదంటే గరం మసాలా, మనకి ఏది టేస్ట్ ఇస్తుందంటే ఆ టేస్ట్ మనం ఖచ్చితంగా వేసుకోవచ్చు. మనం ఇందాక ఎర్రగడ్డలు వేసినప్పుడు ఫస్ట్లో వేయించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ మనకు ఈ విధంగా అంటే మనం పొడులన్నీ వేసిన తర్వాత అంటే కారపొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎంత కష్టం ఉన్నా కానీ మనము మంచిగా కలియబెట్టాలి. కలియబెట్టేదానికి మా వల్ల కాదని చెప్పేసి మా బావగారిని పిలుచుకున్నాం. అతడే మా బావగారు. అతను కలిపెట్టడంలో ఎక్స్పర్ట్. అతని చెయ్యి తిరగదు, మామూలుగా తిరగదండి. అతని చెయ్యి చాలా స్లోగా తిప్పుతాడు, మంచిగా కలుస్తుంది. మేము ఎప్పుడైనా వంటలు చేయించుకోవాలనుకుంటే ఇతని చేతే గీకే మరీ చేయించుకుంటాం. ఇలా గీకడం వల్ల మనకి ఎంతో హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఎందుకంటే కింద మాడని ఇలా చేసుకున్న తర్వాత మనం పక్కనే పరుచుకున్న టేకాకులు ఉన్నాయి. ఆ టేకాకుల మీద సర్వ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. అందుకని మనము ముందుగా పేర్చుకున్న టేకాకుల మీదకి
మంచిగా సర్వ్ చేసుకుందాం. మన వినయ్ కుమార్ అయితే వెంటనే వేడివేడిగా ఆ టేకాకుల మీద సర్వ్. ఈ విధంగా మనము ఒక టేకాకుల మీద తీసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్నే ఫైనల్గా మనము కొన్ని దగ్గర ఎగ్ బుజ్జి అంటారు, కొన్ని దగ్గర ఎగ్ ఫ్రై అంటారు, కొద్ది దగ్గర ఎగ్ పూరి అంటారు, కొద్ది దగ్గర ఎగ్ ఏదేదో పెట్టి పిలుస్తారు, మనకు అన్ని పేర్లు తెలియవు. కాబట్టి ఇది చాలా దగ్గరికి పెట్టి తీసాను చూడండి. చూజీగా చాలా నీట్గా, చాలా ఫ్రైడ్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనోళ్ళు అయితే బువ్వ కదా తిన్నట్టు తినేస్తూ ఉన్నారు, ముద్దలు చేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మన ఛానల్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. మీ ఇష్టం కాకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసి పడేయండి. ఏదో నా బతుకు నేను బతకతా, సరేనా? ఇది మందల. ఇప్పుడైతే మనోళ్ళు ఆ ఫ్రైని ఎర్రగా తీసేస్తున్నారు, దానికి ఎటువంటి ఆప్షన్ లేదన్నమాట.